ఇక టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలతో అసంతృప్తులు పెల్లుబిక్కాయి. మొత్తం 34 మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను టీడీపీ వెల్లడించింది. కాగా రెండో జాబితాలోనే చోటు దక్కని పలువురు సీనియర్ నేతలు అలకబారారు. జాబితాలో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ లాంటి సీనియర్ పేర్లు కనిపించలేదు. దీంతో వారు పక్కచూపులు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం విశాఖలో పలు చోట్ల కొన్ని సీట్లు అయితే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే కూడా టీడీపీ సీనియర్ నాయకులు అయితే అల్లకలుగుతున్నారు. పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అసంతృప్తితో ఉన్న మొదటి వ్యక్తులు ఎవరైతే టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, వీళ్ళిద్దరూ అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికీ వీళ్ళిద్దరికి ఎక్కడ సీట్ అనేది కూడా టీడీపీ అధిష్టానం ఎక్కడ క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గంటా గాని బండారు సత్యనారాయణ గాని వీళ్ళిద్దరూ తన ఏదైతే అనుచరులతో గాని ఒక క్యాడర్ తో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రానున్న రోజుల్లో వీళ్ళ కార్యాచరణ ఎలాగుండబోతుంది అంటూ కూడా మొత్తం కార్యకర్తలతోటి అట్లాగే వాళ్ళ అనుచరులతో అయితే మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే విశాఖపట్నంలో టీడీపీలోని పలు నాయకులు అయితే రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే విశాఖపట్నంలో టీడీపీ నాయకులకి ఆశించే సీట్లు ఇవ్వకపోవడంతో కూడా రాజీనామా చేస్తున్నారు. అయితే వెస్ట్ నియోజకవర్గంలో పాసర్ల ప్రసాద్ గతంలోని రాజీనామా చేశారు. ఇప్పటికీ ఏదైతే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి సీటు ఇవ్వడంతో, ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో అసంతృప్తితో పూర్తిగా గండి బాబ్జీ అయితే రాజీనామా చేస్తానంటూ కూడా తెలియజేశారు. మొత్తానికి ఒకరికొకరు అయితే ఈ యొక్క టీడీపీ జనసేన పొత్తు భాగంగా సీట్లు కేటాయింపు విషయంలో అయితే టీడీపీ సీనియర్ నాయకులు అయితే అసంతృప్తితో పూర్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గాని, బండారు సత్యనారాయణ గాని అసంతృప్తితో ఉన్నట్టు, అట్లాగే ఇప్పటికీ వాళ్ళకి ఎక్కడ ఏ నియోజకవర్గం కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి అయితే వాళ్ళకి ఇప్పుడు కనబడుతుంది. ఇటువంటి పరంగా గతం నుంచి కూడా టీడీపీలో బలమైన నాయకులుగా ఉంటూ కూడా వాళ్ళకే ఇప్పుడు ఎటువంటి పరంగా క్లారిటీ లేకపోవడంతో పూర్తిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుచరులు కూడా ఏమి చేయలేని అయోమయంతో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం టీడీపీ విడుదల చేసిన అభ్యర్థుల విషయంలో గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ కి అయితే ఎమ్మెల్యే సీట్ అయితే ప్రకటించారు. అయితే చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు నించోబెట్టినట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ క్యాడర్ మాత్రం ఫుల్ జోష్మే ఉంది. గాజువాక పల్లా శ్రీనివాసరావు క్యాడర్ కూడా ఇప్పటి నుంచో ఎటువంటి క్లారిటీ లేని పల్లాకైతే ఈ యొక్క నిమిషానికి అయితే క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే టీడీపీ అధిష్టానం ఇచ్చింది. మొత్తానికి పల్లా అక్కడి నుంచి గాజువాక నుంచి అయితే పోటీ చేస్తారంటూ క్లారిటీ వచ్చింది. అయితే చోడవరం నియోజకవర్గం కేఎస్ఆర్ రాజు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే మాడుగుల నియోజకవర్గం కూడా టీడీపీ అభ్యర్థి. మొత్తానికి టీడీపీ ఆశించే సీట్లు విశాఖపట్నంలో ఎటువంటి పరంగా కొంతమంది అభ్యర్థులకి 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అభ్యర్థులకి రాకపోవడంతో కూడా వాళ్ళ అసంతృప్తితో పూర్తిగా టీడీపీ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు జనసేనలో కూడా ఎటువంటి పరంగా క్లారిటీ లేకపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి కావాలని పట్టుదలతో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నించుంటారంటూ కూడా గంటా అయితే టీడీపీ అధిష్టానాన్ని అడుగుతున్నా. గంటాకు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడంతో కూడా గంటా ఎటువంటి ఏమి చేయలేని పరిస్థితి అయితే గంటది కనబడుతుంది. అయితే ఇప్పటికే టీడీపీ క్యాడర్ తో అయితే మొత్తంగా భేటీ అయ్యి కూడా రానున్న ఎన్నికల్లో ఎట్లాగా టీడీపీ కానీ జనసేన కానీ వెళ్లే పొత్తు విషయంలో ఎట్లాగా క్లారిటీ ఉంటది అంటూ కూడా ఇప్పటికే భేటీ అవ్వబోతుంది. అయితే మొత్తానికి టీడీపీలో అగ్రనేతలు మాత్రం కొద్ది రోజుల్లో రాజీనామా చేస్తారంటూ తెలుస్తుంది. ఇప్పటికే గండి బాబ్జీ దక్షిణ నియోజకవర్గంలో పనిచేసిన గండి బాబ్జీ అయితే రాజీనామా చేస్తారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఏదైనా సరే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఈ యొక్క సీట్ల కేటాయింపు విషయంలో మాత్రం పూర్తిగా టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పూర్తిగా అసంతృప్తితో రాజీనామాలు చేసే పరిస్థితి అయితే విశాఖలో ఎదురు చూస్తున్నాం. అయితే ఏదున్నా సరే రానున్న ఎన్నికల్లో గట్టిగా నించోవడానికి అసలు గట్టి పోటీ పడడానికి మాత్రం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ చూస్తుంది. ఇదే సమయంలో గతం నుంచి కూడా పార్టీలకు పనిచేస్తున్న సీనియర్ నాయకులను అయితే వదులుకుంటారా, లేకపోతే వీళ్ళకి ఎటువంటి పరిష్కారం విధంగా ఆలోచిస్తారా?
ఎటువంటి పరంగా క్లారిటీ అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి లేదు. అయితే మొత్తానికి ప్రస్తుతం అయితే కొన్ని సీట్లు విశాఖపట్నంలో టీడీపీ నాయకులను అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. మొదటి స్థానంగా ఎప్పటి నుంచో క్లారిటీ లేని గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే గాజువాక నియోజకవర్గం గతంలో జనసేనకి అయితే కేటాయిస్తానన్నారు. సీట్ అసలు ఇప్పటికైతే ప్రస్తుతం పల్లాకి ప్రకటించడంతో కూడా పల్లా క్యాడర్ పూర్తిగా చాలా సంతోషంతో కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలోకి వచ్చినప్పటికీ అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అభ్యర్థులకి ఎటువంటి పరంగా టీడీపీ అధిష్టానం కాస్తైనా ఆలోచించకుండా వాళ్ళకి అన్యాయం చేసిందంటూ కూడా పూర్తిగా అసంతృప్తితో కనబడుతున్నారు. అయితే ఏదున్నా సరే రానున్న రోజుల్లో టీడీపీ అగ్రనేతలు అయితే కొద్ది రోజుల్లో రాజీనామా అనేది కూడా పక్కాగా ఉంటదంటూ కూడా తెలిసింది. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.